సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో మేమందరం కలిసి పనిచేస్తాం. మరి ఇంకొక మాట చెప్పాలి, మీ అందరికీ తెలుసు, మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జంబూ ఫలం అని దొరుకుతుంది, చాలా ఇష్టం నాకు. జంబూ ఫలం అంటే ఏందో అనుకున్నారు, అల్లనేరేడు పండు తెలుసా? అల్లనేరేడు పండు అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా కాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బాగానే ఉంటుంది, కానీ ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా కాత కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయట. అల్లనేరేడు పండ్లు కాత చూసి నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టు ఉందని. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్నినో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇవాళకి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయలే. మనం మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటాం. మనం గోదావరి నది మీద చిన్నవి పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి. మనం ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకుని నిల్వ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతోని ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కకు పెడితే తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది. మరి నీళ్ల విషయం తెలియదు, రైతు విషయం తెలియదు, వ్యవసాయం విషయం తెలియదు, ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మన కోరుట్లలో ముఖ్యంగా వరద కాలువ, మన జగిత్యాల జిల్లాలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఇవాళ ధర్మపురిలో, పెగడపల్లిలో 1500-1600 ఎకరాలు మొత్తం పడవబడి ఉండే పరిస్థితి వచ్చింది. మన గూడెం లిఫ్ట్ ఉంటుంది, చిన్న చిన్న రిపేర్లు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. ఈ కోరుట్ల మండలం ఎండిపోతా ఉన్నది. మరి ఇట్లా చూసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 లేక 7500 ఎకరాలు ఇబ్రహీంపట్నంలో సాగులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూసినా మన పొలాలకు రావాల్సిన గోదావరి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ అబద్ధాలు మీదకెళ్ళి నిన్నగాక మొన్న కూడా ఒక రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటేనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ని ముఖ్యమంత్రి గారు మాటలంటే పాపం వల్ల ఏడ్చిండు పెద్ద మనిషి. ఎందుకోసం? ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్ళు ఇయ్యడట. ఈయన చెప్పినాం, మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్ళు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు? ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రు? ఆయనకి ఏం చెప్పిర్రు? కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటే అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతకమైనరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట. అప్పటి వరకు పాపం కళ్యాణం అవుతుంది, రాముల వారు సీతమ్మని చూస్తున్నాడట మురిపంగానే. ముఖ్యమంత్రి దండం పెట్టుకోగానే ఆగమాగమై చూసి లక్ష్మణ స్వామిని పిలిచిండట. తమ్ముడా లక్ష్మణ ఇట్రా అని. లక్ష్మణ స్వామి వచ్చినట్టు ఏందన్నా అంటే, మనము కళ్యాణం సంగతి కొంచెం ఆగుదాము, ఈ ముఖ్యమంత్రి ఏమో పైసలు ఇవ్వమని అడుగుతాడు, అప్పులు ఇచ్చుడు తర్వాత విషయం, కానీ జర మన చెప్పులైతే జల్దీ దాచిపెట్టి అన్నాడట. అనగానే లక్ష్మణ స్వామి చెప్పులు దాచిపెట్టి ముఖ్యమంత్రి గాలి మోటార్ పోయేదాకా చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి. అది మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి. ఎందుకంటే ఏది అడిగినా ఎదురుదాడి చేయడం, ఏది అడిగినా కూడా ఎగబెట్టడం తప్పితే ఒక్కటి కూడా మంచి పని ప్రభుత్వంలో జరుగుతలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంలో మంచి పనులు జరగాలంటే ప్రశ్నించేటటువంటి ఒక పార్టీ ఉండాలి. మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఇది తంగేడు పువ్వు జెండా, ఇది గుమ్మడి పువ్వు రంగు జెండా, ఇది బతుకమ్మ మీద పెట్టే గౌరమ్మ రంగు జెండా. మరి ఈ జెండాను ఆదరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ డాక్టర్ రగన్న కోరుట్లలో వచ్చి చేరడంతో డెఫినెట్ గా మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మంచిగా ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి మేము వాడుకుంటాం. మేము ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం.
రేపటి నాడు మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చి ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ కూడా చేసి పెడతాం. మరి రగన్న అన్ని పార్టీలు నమ్ముకొని మోసపోయింది అన్నారు. అన్న అన్ని పార్టీల అన్నలు ఉన్నారు కదన్న, మోసం చేస్తారు. ఇది అక్క పార్టీ, మోసం ఉండదు. ఖచ్చితంగా 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 రగన్నను అసెంబ్లీకి పంపేది ఖాయం. రగన్న నిలబడ్డప్పుడు కోరుట్ల మెట్పల్లి ప్రజలందరూ కూడా మరి రగన్నకు సహకరించాలి, వారికి ఓటేయాలి, వారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిజంగా ఈ కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఓటేయడం వల్లనే నేను పార్లమెంటుకు పోయి ఇవాళ దేశంలో అంతా కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మీ దయతోని నేను ఇవాళ 10 మంది నన్ను గుర్తుపట్టేటటువంటి స్థాయికి ఎదిగిన. మరీ ముఖ్యంగా కోరుట్ల మెట్పల్లిలో ఉన్న ఎవరైతే ముసల్మాన్ సోదరులు ఉన్నారో अब सबको मैं तहे दिल से और एक बार शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि हर टाइम आप हमारे साथ रहे, हर टाइम आप हमारे बहन, आप मुझे अपने बहन मान के एक फैमिली मेंबर का आपने दर्जा दिया. पूरे पार्लियामेंट के हल्के में मुसलमान भाइयों ने वो रेस्पेक्ट मुझे दिया. तो इसी रिलेशनशिप से, इसी रिश्ते से मैं आपसे मांगती हूँ कि आप टीआरएस पार्टी का तायद करिए, रगन्ना को सपोर्ट कीजिए, पवन को सपोर्ट कीजिए, टीआरएस पार्टी को आगे बढ़ाइए. हम आपके लिए काम करेंगे. थैंक यू. जय तेलंगाना, जय तेलंगाना. जोहार तेलंगाना मर वीरुలకు, జోహార్ తెలంగాణ మర వీరులకు. కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జాయినింగ్స్ ఉన్నాయి, దయచేసి ఏం కొన్నావురా? అమ్మకి